Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు కీటో డైట్ చేయడం వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా వస్తాయా, అది యూస్ఫుల్లా హార్మ్ఫుల్లా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, బేసికల్లీ కీటో డైట్లో ఏంటంటే మనకు గుడ్ ప్రోటీన్ అంటే హై ప్రోటీన్ అండ్ లో కార్బోహైడ్రేట్ డైట్ అని చెప్తాం. సో ఎస్పెషల్లీ పీసీఓఎస్ పేషెంట్స్ మాత్రం కీటో డైట్ అనేది చాలా యూస్ఫుల్. బికాస్ కీటో డైట్ చేయడం వల్ల ఏంటంటే మనకు బాడీలో ఉన్న ఎక్స్ట్రా క్యాలరీస్ అన్ని బర్న్ అవుట్ అవుతాయి అండ్ మనం కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది తగ్గిస్తాం. అండ్ ఎస్పెషల్లీ పీసీఓఎస్ పేషెంట్స్లో ఏంటంటే ఒబిసిటీ, వాళ్ళు బరువు ఎక్కువగా ఉండేసరికి వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి, అవి కూడా కొంత మటుకు తగ్గుతాయి. అండ్ దెన్ FSH LH ఇంబ్యాలెన్స్, మనకి యూజువల్గా ఏంటంటే నార్మల్ ఇండివిజువల్స్ లో FSH LH 1:1 రేషియో ఉంటుంది. వెరాజ్ PCO పేషెంట్స్ లో ఏంటంటే అది FSH LH 1:3 రేషియో ఉంటుంది. వెరాజ్ మనం కీటో డైట్ చేసినప్పుడు కొంచెం వెయిట్ లాస్ అయ్యి ఆటోమేటిక్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్షన్ అవుతుంది అండ్ FSH LH రేషియో అనేది నార్మలైజ్ అవుతుంది. నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్స్ అనేది రెజ్యూమ్ బ్యాక్ అవుతుంది. అండ్ దెన్ మనకి ఏంటంటే లైక్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏవైతే ఎక్కువగా ఉంటాయి, యూజువల్ గా PCO పేషెంట్స్ లో ఫ్రీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా కొంచెం తగ్గుతాయి. అండ్ కీటో డైట్ చేయడం వల్ల ఏంటంటే మనకు సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అంటాం. సో ఆ హార్మోన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు ఫ్రీ ఆండ్రోజన్ లెవెల్స్ కానీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అయితే బాడీలో ఎక్కువగా ఉన్నాయో వాటికి అది బైండ్ చేసి దట్స్ హౌ మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా తగ్గించే ఛాన్సెస్ ఉంటుంది. సో దాంతో ఇండైరెక్ట్లీ ఏంటి, ఏక్ని అంటే పింపుల్స్ రావడం కానీ అన్వాంటెడ్ హెయిర్ ఏవైతే ఎక్కువగా మీసాలు గడ్డల్లాగా వచ్చేస్తుంటాయి PCOS వాళ్ళకు, సో అవన్నీ కూడా కొంత మటుకు కంట్రోల్ అవుతుంది. సో బేసికల్లీ PCOS పేషెంట్స్ లో మాత్రం మనం కీటో డైట్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ అది ఫర్టిలిటీ కూడా ఇంప్రూవ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ యాజ్ సచ్ జెంట్స్ లో కీటో డైట్ అనేది ఇట్స్ నాట్ దట్ మేజర్ రోల్, బట్ డెఫినెట్ గా ఒబిసిటీ ఉన్న వాళ్ళు అంటే అతిగా బరువు ఉన్న వాళ్ళకు కీటో డైట్ ఈవెన్ మేల్ పార్ట్నర్స్ లో కూడా అది చాలా మటుకు మనకు యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా కీటో డైట్ అంటే ఏంటి అండ్ దాంతో మనకు అడ్వాంటేజెస్ ఏంటి, దాని వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా అవుతాయా లేదు అది యూస్ఫుల్ అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.